అలాగే నా పేరు మైదరా వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్‌గా 'ప్రభాస్' గారివి రీసెంట్ టైమ్స్‌లో రిలీజ్ అయిన సినిమాల్లో బాగా ఎక్కువగా పేరు తెచ్చుకొని పాపులర్ అయిన సినిమాలు 2. ఒకటి 'సలార్', ఇంకొకటి 'కల్కి' 2008-98 ఏడి. సీ 'సలార్' అనేది ఇంకా మాస్, అది కంప్లీట్ డిఫరెంట్. ఇంకా దానికి ఓటీటీలో వస్తున్న రెస్పాన్స్ ఇంకా ట్రెమండస్. అదంతా ఇంత రెస్పాన్స్ అయితే లేదు దానికి. టూ మచ్ ఆఫ్ రీచ్ అయితే ఉంది దానికి. అది వేరే విషయం. బట్ 'కల్కి' సినిమాకి థియేటర్స్‌లోనే చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అంటే ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు కూడా ఆయన ఒక మాట అన్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు చిన్న సినిమా, రిలీజ్ అయ్యాక పెద్ద సినిమా అని. అది 100% నిజమైపోయింది. చాలా భారీగా కొట్టిందబ్బా! తెలుగులో అండ్ హిందీలో. ఒక స్టాండ్ అలోన్ ఫిల్మ్‌తో అసలు 1,100 కోట్లు కొట్టడం అనేది నిజంగా చాలా పెద్ద విషయం అసలు. నిజంగా టాప్ నాచ్ లెవెల్ అదైతే మాత్రం. సో, చాలా ఎక్స్‌ట్రార్డినరీగా కొట్టింది సినిమా అయితే ఫస్ట్ పార్ట్. అండ్ ఆ సినిమాకి ఒక ప్రాపర్ క్లిఫ్ హ్యాంగర్ గూడా వచ్చింది. అంటే ఒక పర్ఫెక్ట్ వేలో ఆ సినిమా క్లైమాక్స్ అయితే ఉందనమాట. అసలు ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ జేయలే. అంటే సినిమా అంతా ఒక లెవెల్. ఆ లాస్ట్ 10 నిమిషాలు, 15 నిమిషాలు వేరే లెవెల్ అసలు. అండ్ దాంట్లో 'ప్రభాస్' గారిని కర్ణుడిగా చూపిచ్చడం, 'సూర్యపుత్ర వాయుకర్తన్ కర్ణ' అని జెప్పి తర్వాత అక్కడిచ్చిన ఎలివేషన్సు, ఎవ్రీథింగ్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. అండ్ 'ప్రభాస్' గారిని అక్కడ చూపిచ్చిన విధానం, ఆ బాణాలు లాగడం ప్రతి షాట్ కూడా నెక్స్ట్ లెవెల్ అబ్బా మొత్తం. అండ్ ఇంకొకటి, ఆయన అశ్విన్ గారు ఎంత జాగ్రత్తగా తీశారంటే ఆ సినిమాని, బేసిక్‌గా ఈళ్ళది మాత్రమే చూపించడం కాదు, వెనక కురుక్షేత్ర సంగ్రామం జరుగుతున్నట్టు కూడా చూపిస్తారు. అంతెందుకు, మధ్యలో ఆ పర్టిక్యులర్ సీన్స్‌లో ఒక దగ్గర పద్మవ్యూహం కనబడుతుంటది మనకి. అది కాకుండా చాలామంది ఫైటింగ్ చేస్తుంటారు. ఓకే. అంటే మహాభారత యుద్ధం ఏదైతే నడుస్తుంటదో 18 అక్షౌహిణుల సైన్యం ఉంటది గదా! ఆ సైన్యం అంతా యుద్ధం చేసుకుంటా ఉంటది గదా! సో, ఆ టైంలో వీళ్ళు వేరేగా యుద్ధం చేసుకుంటారు. రాజులు, పెద్దోళ్ళు పోరాడతారు. చిన్నోళ్ళు వాళ్ళు పోరాడతారు సెపరేట్‌గా. బేసిక్‌గా ఏ యుద్ధంలో అయినా ఇలాగే ఉంటది. యుద్ధ నీతది. సో, అంటే దాన్ని కావాలంటే మనం మార్చేసుకోవచ్చులెండి. అది వేరే విషయం లెండి. అయితే ఒకప్పుడు ఇలాగే ఉండేది మరి. అయితే సో, అది కూడా చాలా క్లియర్‌గా చూపిచ్చారాయన. సో, ఆ పర్టిక్యులర్ ఫ్రేమ్స్, సీన్స్ ప్రతీది ఇంకా గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. అదైతే నెక్స్ట్ లెవెల్. సో, పార్ట్ 2 మీద హ్యూజ్ లెవెల్‌లో యాంటిసిపేషన్ క్రియేట్ అయిపోయింది. అంటే ఒక బటన్ నొక్కేస్తారు, ఎక్కడికో ఎళ్ళిపోతారు. అండ్ కర్ణ అని మనకు తెలిసిపోయింది. బట్ భైరవకి తెలియలేదు. ఆయన చేతిలో ఉన్న కర్ర, అదే అస్త్రం ఏదైతే ఆయుధం ఉందో అది కింద పడిపోయింది. ఆయన చంపేయడం కోసం వదిలేస్తే కింద పడిపోయింది గదా! సో, మళ్ళీ అది నార్మల్ కర్ర అయిపోయింది. సో, ఆ అస్త్రం లేదు కాబట్టి మళ్ళీ ఇంకా కర్ణుడిగా ఉండే ఛాన్స్ గూడా లేదు. అండ్ ఎక్కడికో ఎళ్ళిపోయాడు. ఆ బటన్ నొక్కడం వల్ల వేరే లోకానికి ఎళ్ళిపోయాడు. ఆ లోకంలో ఏముంటది, ఎక్కడికెళ్తాడు, ఏంటో ఏం తెలీదు. ఇంకొక నాలుగో లోకం వస్తది అంటున్నారు. అండ్ ఆ లోకాన్ని బట్టి ఇంకా మొత్తం అంతా కూడా మారతదన్నట్టుగా చెప్తున్నారనమాట. బేసిక్‌గా ఇప్పుడు ఎలాగైతే కాశీ, తర్వాత పైన, తర్వాత శంబాల, ఈ 3 పెట్టారు గదా! అట్లాగా ఇప్పుడు ఈ నాలుగో లోకాన్ని కూడా పెట్టబోతున్నారని జెప్పి జెప్తున్నారు. సో, లెట్స్ సీ, చూద్దాం అదేంటనేది. అది వేరే విషయం. సో, ఈ సినిమా మీద యాంటిసిపేషన్ చాలా హ్యూజ్ లెవెల్‌లో బిల్డ్ అయిపోయింది. సో, ఒక పక్క అశ్వత్థామ, మరొక పక్క కర్ణుడు, అండ్ మరొక పక్కేమో అర్జునుడి గాండీవంతో కూడుకున్న యూనో కలిపురుషుడు. అంటే ఆల్మోస్ట్ కలిపురుషుడు లెక్కే ఇంక. కాకపోతే ఇంక అది ఆయన లాస్ట్‌లో ఇచ్చిన పోజేమో కల్కి అవతారం పోజు. సో, అది ఇంకా నెక్స్ట్ లెవెల్. అంటే కలిపురుషుడి చేతుల్లోకి ఎప్పుడైతే గాండీవం లాంటి ఒక, అది ఏమంటారు, శక్తివంతమైన అస్త్రం వచ్చి చేరుతదో, ఆ క్షణాన
కలిపురుషుడే కల్కిగా మారే అవకాశం ఉంటుంది. కలిపురుషుడే మొత్తం అంతటిని కూడా శాసించే పరిస్థితి అయితే ఉంటుంది. సో అది యాక్చువల్గా చాలా క్లియర్గా చూపించారు. ఇంకొకటి కల్కి యొక్క శక్తి కూడా కొంత శరీరంలోకి వచ్చింది కదా, కొంత వస్తేనే అలా ఉంది పరిస్థితి. ఇక మొత్తం వస్తే ఏంటి పరిస్థితి? సో అదంతా ఉంది ఆబ్వియస్లీ. సో ఇదంతా నడుస్తూ ఉంది. సో ఓ పక్క కమల్ హాసన్ గారు, ఇంకో పక్క ఏమో అమితాబ్ బచ్చన్ గారు, ప్రభాస్ గారు. సో వీళ్ళ ఫేస్ ఆఫ్ సీన్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ ఎంత విధ్వంసకరంగా ఉండబోతున్నాయి. సో ఈ పాయింట్లో చాలా హ్యూజ్ యాంటిసిపేషన్స్ ఉన్నాయి. సో ఇంత భారీగా యాంటిసిపేషన్ ఉన్న ఒక సినిమాకి సంబంధించిన ఒక మేజర్ అండ్ హ్యూజ్ అప్డేట్ అయితే వచ్చింది. అదేంటి అంటే ఈ సినిమా షూటింగ్ మనకి జూన్ నెల నుంచి స్టార్ట్ కాబోతోంది. ఎస్, బేసిక్గా లాస్ట్ ఇయర్ జూన్ 27న రిలీజ్ అయింది కల్కి సినిమా. అండ్ రిలీజ్ అయిన తర్వాత చాలా ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్ కొట్టింది. అండ్ కొన్నాళ్ళ తర్వాత ఇనీషియల్ బ్రేక్స్ ఉంటాయి కదా, బ్రేక్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ పార్ట్ 2 రైటింగ్ మీద కూర్చోవడం జరిగింది. చాలా గట్టిగా కాన్సన్ట్రేట్ చేశారు పార్ట్ 2 రైటింగ్ మీద. అండ్ ఆ రైటింగ్ అనేది చాలా వరకు ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసింది. మరి ఇంకా 2 పార్ట్లతోనే ఆపుతారా, లేదంటే వీళ్ళు రాస్తూ ఉన్న కొద్దీ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది కదా స్టోరీ కాన్సెప్ట్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు అనుకోవడం ఇనీషియల్గా 2 పార్ట్లు ఈ సినిమా. అండ్ కమల్ హాసన్ గారి క్యారెక్టర్ మీద మాత్రమే, అంటే సుప్రీం యాస్కిన్ క్యారెక్టర్ మీద మాత్రమే ఒక సెపరేట్ సినిమా, సుప్రీం యాస్కిన్ అన్న పేరుతోనే ఒక సెపరేట్ సినిమా తీద్దామన్నట్టుగా అనుకున్నారు వీళ్ళు బేసిక్గా. సో యాక్చువల్గా అయితే అదే ప్లాన్. బట్ ఏమో చెప్పలేము, ఇప్పుడు ప్లాన్స్ మారచ్చు. ఇప్పుడు చాలా సినిమాలు 2 పార్ట్లుగానే తీద్దాం అనుకున్న తర్వాత అది 3 పార్ట్లకి వెళ్ళిన సందర్భాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు కేజీఎఫ్ ఉంది, కేజీఎఫ్ 2 పార్ట్లే అనుకుంటే అది 3వ పార్ట్ కూడా ఉందన్నారు. అండ్ పుష్ప కూడా 2 పార్ట్లు అనుకుంటే అది 3వ పార్ట్ ఉందన్నారు. సో దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఇప్పుడు అవి 2 ఇంకా ఒకటి మాస్ సినిమా, ఒకటి యాక్షన్ సినిమా, ఒకటి మాస్ కమర్షియల్, ఒకటి యాక్షన్ కమర్షియల్. సో అలాంటి సినిమాలకే పార్ట్ 3 తీస్తున్న టైంలో ఇది బేసిక్గా చాలా పెద్ద ప్రపంచం ఇది. దీనిలో ఉన్న కథని ఆ కథలో ఉన్న సినిమాని దాన్ని తెరకెక్కించి దాన్ని మనకి 2 పార్ట్లో చూపించడం అంత ఈజీ కాకపోవచ్చు, చాలా కష్టమే అవ్వచ్చు, అవునా? సో డెఫినెట్గా ఇది అంత ఈజీగా వర్కౌట్, అదే 2 పార్ట్లలోనే చూపించాలంటే అవ్వకపోవచ్చు. సో దీన్ని 3వ పార్ట్కి ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంది. సో దెర్ ఇస్ ఛాన్స్ ఫర్ పార్ట్ 3 ఆల్సో. అయితే పార్ట్ 1 2898 AD, పార్ట్ 2 కల్కి 3102 BC అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు బేసిక్గా మనకి ముందు చూపించింది ఫ్యూచర్, ఇప్పుడు 3102 BC అనేది పాస్ట్. ఇంకా మళ్ళీ బేసిక్గా ఫ్యూచర్లోకే రావాల్సి ఉంటుంది యాక్చువల్గా ఒకవేళ 3వ పార్ట్ కావాలంటే. బట్ అలా అవ్వకపోవచ్చు కదా. సో నేను ఎందుకు అట్లా అంటున్నానంటే, ఇప్పుడు ఆల్రెడీ ఫ్యూచర్లోకి వెళ్ళిపోయారు, మళ్ళీ పాస్ట్లోకి వెళ్తున్నారు. అండ్ ఈ పాస్ట్కి ప్రజెంట్కి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ప్రజెంట్కి పాస్ట్కి ఫ్యూచర్కి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ప్రజెంట్స్లోకి తేలేరు. ఎందుకంటే ఇప్పుడు అప్పుడు ఆ కాశీ అనేది అలా ఉంది కాబట్టే సుప్రీం యాస్కిన్ అనే క్యారెక్టర్ మనం బిలీవ్ చేయగలుగుతాం. అండ్ ఒకవేళ పాస్ట్కి వెళ్ళిపోయినట్టయితే, అంటే బాగా ఎప్పుడు 3102 BC అంటే బేసిక్గా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మన ప్రొలెప్టిక్ జూలియన్ క్యాలెండర్ ప్రకారం మన కలియుగం మొదలైంది. అంటే ఈ ప్రపంచం, మోడర్న్ ప్రపంచం మొదలైంది 3102 BC తర్వాత నుంచి. సో దానికి ముందంతా కూడా మనకున్నది ఈ ద్వాపర యుగమే. సో ఆ ద్వాపర యుగానికి వెళ్ళిపోతారు మ్యాక్సిమం, ఎందుకంటే అక్కడే కదా మనకి జరిగేది ఈ మహాభారతం ఇవన్నీ కూడా. సో అక్కడికి వెళ్ళిపోతారు మ్యాక్సిమం. సో అక్కడ చూపించవచ్చు మళ్ళీ, అప్పుడు మళ్ళీ ఈ వీరులందరినీ చూపించవచ్చు, ఇదంతా నడుస్తూ ఉంటుంది. అండ్ ఏమో మొత్తము శిథిలావస్థకి చేరిన కురుక్షేత్రాన్ని చూడొచ్చు, అంటే రక్తం ఏరులై పారుతున్న కురుక్షేత్రానికి వెళ్ళొచ్చు, లేదంటే పాండవులు నివసించే కోటకి వెళ్ళొచ్చు, వాళ్ళు నివసించే అడవికి వెళ్ళొచ్చు, అంటే వాళ్ళు అరణ్యవాసం అజ్ఞాతవాసం చేసిన చోట్లకి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. చెప్పలేం, అంటే డైరెక్టర్ విజన్ అది నాగశ్విన్ గారి విజన్, అది మనం చెప్పలేము అది. బట్ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు అటు వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చి మధ్యలో ఆగలేరు కదా. ఇప్పుడు మోడర్న్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయి, ఇప్పుడు అపార్ట్మెంట్లు, వీటి మధ్యలో కష్టం కదా. ఒక అడవిలో పెట్టినా అదంత సెట్ కాదు. ఇప్పుడు ఆ కాశీ, ఇక్కడ మహాభారతం, ఈ 2 సెట్ అవుతున్నాయి కానీ ఇది సెట్ కాకపోవచ్చు. సో అందుకు ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇంకోటి మేబీ 2898 AD తీసుకోవడానికి కూడా రీజన్,
పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు 5,000 సంవత్సరాల తర్వాత వీరభోగ వసంతరాయలుగా వస్తానంటారు కదా! సో, ఆ 3102ని ఇంకా 2898ని ఈ రెండిటిని కలిపితే మనకు వచ్చేది ఎంత? 5,000 అనుకుంటా కదా! 3000, 2000 సారీ. 3102 ఇయర్స్ ఇక్కడేమో 2898 ఇయర్స్ 6000 ఇయర్స్ అవుతుంది కదా! సరే ఓకే. ఏమోలేండి మొత్తానికి. అంటే మేబీ ఆయన రాసిన తర్వాత 5,000 సంవత్సరాలు కదా! సో, ఆ ప్రకారంగా మేబీ 6,000 సంవత్సరాలు అవుతదేమో. సో, అలాగే ఏమైనా కాలిక్యులేట్ చేశారేమో. సో, ఇట్లా చూసుకుంటే ఓన్లీ 2 పార్ట్‌లకే స్కోప్ ఎక్కువుంది. బట్ కథను చూపించగలరా 2 పార్ట్‌ల్లో? అది కొంచెం డౌట్‌గా ఉంది. మైట్ బీ పార్ట్ 2 కొంచెం పెద్దగా ఉంటే చూపించచ్చేమో. ఒక 3 అవర్స్, 3 అవర్స్ 20 మినిట్స్ అలా ఉంటే చూపించచ్చేమో. ఏమో మరి ఇంక వాళ్ళేం డిసైడ్ అవుతారో ఇంక వాళ్ళకే వదిలేయడమే ఇంకా. సో, అది ఈ సినిమా షూటింగ్ అయితే మనకి జూన్ నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. సో, చాలా పెద్ద సినిమా. ఇంకా డెఫినిట్‌గా చెప్తున్నా. ఈ సినిమా సృష్టించే విధ్వంసం అంతా ఇంతా కాదు. మీరు చూస్తారు. ఈ సినిమా ఖచ్చితంగా చెప్తున్నా 2,500,00,00,000 ఈజీగా వస్తాయి. ఇది ఏదో ఒక హిందీ మార్కెట్టో, ఒక తెలుగు మార్కెట్టో కాదు. మీరు చూస్తారు కదా! 5 మార్కెట్‌ల్లోని అరాచకం చూస్తారు మీరు. బేసిక్‌గా ఈ సినిమా ఏదైతే 5 ఇండస్ట్రీస్ ఉన్నాయి ప్రస్తుతానికి తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం 5 ఇండస్ట్రీస్. ఈ 5 ఇండస్ట్రీస్‌లోని కూడా ఊచకోత అంటే ఏటో చూస్తారు. నిజంగా చెప్తున్నా. చాలా హ్యూజ్ లెవెల్ కలెక్షన్స్ ఉంటాయి ఈ సినిమాకైతే మాత్రం. డెఫినిట్‌గా దట్స్ డామ్ టూ బిగ్ అని చెప్పొచ్చు ఈ సినిమాకైతే మాత్రం. సో, సెకండ్ పార్ట్‌కి ఎస్పెషల్లీ. ఫస్ట్ పార్ట్‌కే సృష్టించిన అరాచకం అంతా ఇంత కాదు. సో, సెకండ్ పార్ట్‌కి ఇంకా గట్టిగా ఉంటది. ఓన్లీ హిందీ నుంచి దగ్గరగా ఇది 700,00,00,000 నెట్ కొడతది. తెలుగు నుంచి ఈ సినిమా దగ్గరగా సీరియస్లీ చెప్తున్నా. తెలుగు లాంగ్వేజ్ నుంచి ఈజీగా 350 ఇంకెక్కువే 400,00,00,000 నెట్ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లే. తమిళ్ నుంచి 100 పైన ఉంటది. కర్ణాటక నుంచి ఈజీగా ఈ సినిమాకి 150-200,00,00,000 మధ్యలో 150,00,00,000 దాకా కలెక్షన్స్ ఉంటాయి. మరి 200 అంటే పెద్ద నెంబర్ వద్దులేండి గానీ 150 150,00,00,000 కలెక్షన్స్ ఉంటాయి. మలయాళం ఇండస్ట్రీ నుంచి కూడా ఈ సినిమాకి ఈజీగా 75 అలా నెట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో, ఒక మలయాళం సినిమా, ఒక స్ట్రెయిట్ మలయాళం సినిమాకి వాళ్ళు ఎలాంటి కలెక్షన్స్ ఇస్తారో ఈ సినిమాకి అలాంటి కలెక్షన్స్ వస్తాయి. ఎందుకంటే 'కల్కి' సినిమాకి మలయాళంలో స్క్రీన్స్ పెంచారు. ఇనీషియల్‌గా రిలీజ్ చేసినవి కాకుండా ఆ లెవెల్‌లో కొట్టిందాడ. సో, ఈజీగా చెప్తున్నా మైట్ బీ 2,500 అంటే కొంచెం ఎక్కువై ఉండొచ్చేమో. బట్ ఖచ్చితంగా చెప్తున్నా 2,200 నుంచి 2,500 మధ్యలో ఉంటది. మినిమమ్ 2,200 ఈ సినిమాకైతే మాత్రం. సో, ఇంకా ఇండియన్ సినిమా హిస్టరీలో ఇదొక సెన్సేషన్ అవుతది. అదైతే నో డౌట్. ఖచ్చితంగా ప్రపంచం మొత్తం ఈ సినిమా వైపు తిరిగి చూస్తది. డెఫినిట్‌గా చెప్తున్నా. చాలా గట్టిగా ఉంటది ఈ సినిమా అయితే మాత్రం. అదైతే నో డౌట్ అని చెప్పొచ్చు. సో, దాట్స్ ఇట్ గైస్. జూన్ నుంచి షూటింగ్ స్టార్ట్ అంటే ఇంక మాక్సిమం మనకెప్పుడు రిలీజ్ అవుతది? అది ఎప్పుడో 2027 ఇంకా. ఎందుకంటే బేసిక్‌గా చాలా హ్యూజ్ వీఎఫ్ఎక్స్ వర్క్ అవసరం ఈ సినిమాకి. సో, 27 ఎండింగ్‌కే వస్తది మాక్సిమం. ఒకవేళ 27 ఎండింగ్‌కి ఇది వస్తున్నట్టయితే 'సలార్' రాదు కాబట్టి 'సలార్' 2028కి వెళ్ళిపోద్ది. ఎందుకంటే బేసిక్‌గా ప్రశాంత్ నీల్ గారు 2026 జనవరికి 'డ్రాగన్' సినిమా రిలీజ్ చేస్తారన్నారు. బట్ 'డ్రాగన్' సినిమా మరి ఆ పేరుతో వస్తదో లేదో తెలియట్లే. ఎందుకంటే 'డ్రాగన్' ఆల్రెడీ రిజిస్టర్డ్ విత్ ఇంకో తమిళ్ సినిమా. అంటే తమిళ్ సినిమాలో ఒక 'డ్రాగన్' టైటిల్ రిజిస్టర్ అయిపోయింది. ఎవరో అతను 'లవ్ టుడే' సినిమా హీరో కమ్ డైరెక్టర్ ఉన్నాడు కదా! అతనిదే వస్తోందనమాట అది. సో, మరి ఇంక ఆ పేరు ఉంటదో లేదో తెలీదు. అది అయిన తర్వాత ఆయన 'సలార్ 2' షూటింగ్‌కెళ్తారు. బట్ అదే లేట్ అవుతది. అదే మేకో ఎప్పుడో వస్తది ఖచ్చితంగా. అది జనవరి అన్నారు గానీ జనవరికి రాదు. సో, అది లేట్ అవుతది కన్ఫర్మ్‌గా. సో, ఆ తర్వాత మాక్సిమం ఇంకా ఎట్లా ఉంటదంటే ఇంక సిట్యుయేషను ఇంక ఇది ఇంతే ఇంక. ఇంగా డ 2026 సెకండ్ హాఫ్ నుంచి 'సలార్ 2' షూటింగ్ స్టార్ట్ చేసుకున్నట్టయితే 2027కే ఎండింగ్‌కే రావాల్సుంటది. బట్ అప్పుడు 'కల్కి 2' వస్తే అవ్వదు కాబట్టి డెఫినిట్‌గా అది ఇంకా నెక్స్ట్ ఇయరే రిలీజ్ అవుతది ఏదో ఒక టైంలో. సో, అదనమాట పాయింట్. సో, లెట్స్ సీ చూద్దాం ఎప్పుడొస్తదో. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఈస్ ద వీడియో. సో, ఎంతమంది వెయిటింగ్ అసలు నేనైతే మాత్రం అసలు ఈగర్‌లీ వెయిటింగ్ 'సలార్ 2' కోసం అండ్ 'కల్కి 2' కోసం. అంటే ఆ వరల్డ్ చూడడానికి మాత్రం చాలా గట్టిగా వెయిటింగ్. సో, ఎంతమంది వెయిటింగో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఈస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కెనడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రి అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.